వసంత కృష్ణ ప్రసాద్ మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు గారి అబ్బాయి. ఆయన తెలుగుదేశం పార్టీలో హోంమంత్రిగా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. డీసీసీబీ చైర్మన్ లాంటి పదవులు చేశారు. ఆ తర్వాత రాజకీయంగా దెబ్బతింటున్న టైంలో కొడుకుని రాజకీయాల్లోకి తెచ్చారు. వసంత కృష్ణ ప్రసాద్ మొన్నటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మైలవరంలో దేవినేని ఉమా లాంటి స్టార్ వార్ని కొట్టి గెలవగలిగారు. అక్కడ విజయం సాధించుకొచ్చారు. అయితే బోళాగా మాట్లాడుతున్నాను అనుకుంటూ సొంత పార్టీకి డ్యామేజ్ చేయడంలో సిద్ధహస్తుడు. ఆయన మంచోడు అనిపించుకోవడానికి పార్టీని వెధవం చేసినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఆ కారణంతో పక్కన పెట్టలేదు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గమైన మైలవరం సుదీర్ఘంగా గత 20 సంవత్సరాలుగా ఒకప్పుడు వడ్డే శోభనేశ్వరరావు, తర్వాత చనుమూల వెంకట్రావు, తర్వాత దేవినేని ఉమా, తర్వాతన వసంత కృష్ణ ప్రసాద్, ఇలా 4 టర్మ్స్ నుంచి కూడా కమ్మ సామాజిక వర్గం అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు. అది వాస్తవంగా బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఇప్పుడు జగన్ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా దాన్ని కాస్త అదే పార్టీకి సంబంధించినటువంటి తిరుపతిరావు యాదవ్కి ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటిదాకా వెయిట్ చేశారు. 4వ తారీఖు తర్వాత నేను తేల్చుకుంటానన్నారు. 4 దాకా చూస్తానన్నారు. అయిపోయింది. ఆత్మీయ సమావేశం అని పెట్టి ఇప్పుడు నా ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. ఒకటి, ప్రస్తుత అభ్యర్థికి మద్దతు పలకడం, లేదా రాజకీయ సన్యాసం చేయడం. మూడోది, పార్టీలో ఏ పార్టీలో చేరడం. తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ఆఫర్ ఇచ్చినట్టు. ప్రస్తుతం దేవినేని ఉమా అక్కడ ఉండగా ఈయన్ని రాణిస్తారంటే మొన్ననే ఐవీఎస్ ఏదో దాంట్లో సంథింగ్ ఒక సిస్టంలో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని అక్కడ సర్వే చేసుకున్నారన్నటువంటి విషయం కూడా విన్నదే. ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ కనుక తెలుగుదేశం ఆఫర్ ఇస్తే మైలవరం నుంచి టికెట్ ఇస్తామంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. పిలవకపోతే అప్పుడు రాజకీయ సన్యాసం చేయడమా లేకపోతే వైసీపీతో ఉండటమా అనేది తేల్చుకోబోతున్నారు.